ఏపీలో ఎవరిదే అధికారం అంటే ఇంకా తెలియటం లేదు. ట్రెండ్ అన్నది అసలు ఆనవాళ్ళకు కూడా చిక్కటం లేదు. అసలు జనాల మనసులో ఏముందో కూడా అంతూ పొంతూ అందటం లేదు. అంతా గుంభనంగా ఉంటున్నారు. మరి రోడ్ల మీదకు వస్తున్న వారు ఎవరు అంటే ఆయా పార్టీలకు చెందినవారే. అలాగే సభలకు తెస్తున్న జనాలు, తోలుకొని వస్తున్న జనాలు అన్నది కూడా బహిరంగ రహస్యమే. వారు అన్ని సభల్లో కనిపిస్తారు. ఎవరైనా తమకు ముట్ట చెప్పాల్సింది చెబితే అక్కడ కనిపిస్తారు. వారికి అది ఆదాయం, ఉపాధిగా ఉంది. ఇక్కడ ఓట్లేసే జనాలు ఎక్కడ ఉన్నారు అంటే ఇంట్లోనే ఉన్నారు. 100కి 80% ఓటర్లు ఈ రోజుకి మౌనంగానే ఉన్నారు. ఏపీలో జరుగుతున్న ఎన్నికల తంతుని జాగ్రత్తగా గమనిస్తున్నారు. అందరి మాటలు వింటున్నారు, అందరు స్పీచ్లు ఆలకిస్తున్నారు, అందరు హామీలను పరిశీలిస్తున్నారు. అయినా నోరు విప్పటం లేదు. పోలింగ్ బూతుల వద్ద ఎండలో సైతం గంటల తరబడి నిలబడి ఓటేసే జనాలైతే పెదవి విప్పి చెప్పడం లేదు. అంటే తీర్పు ఇంకా మదిలోనే పదిలంగా ఉందన్నమాట. మరి మేమే గెలుస్తామని ఎవరైనా చెప్పలు చర్చుకున్నా వచ్చేది మా ప్రభుత్వమే అని ధీమాగా చెప్పినా అంతా వారి ఆత్మతృప్తి కోసమే తప్ప మరేమీ లేదు. కేడర్లో జోష్ పెంచేందుకు ఈ తరహా మాటలు మాట్లాడుతున్నారు. నిజానికి చూస్తే ఏపీలో ఈసారి ఎన్నికల్లో ఏ రకమైన ట్రెండు కనిపించటం లేదు. పోలింగ్కి ఖచ్చితంగా మరో 17 రోజులు మాత్రమే ఉన్న వేళ ఓటర్లు ఏమీ చెప్పటం లేదు. దాంతో బయటకు ఎంతలా డాబు కబుర్లు చెప్పినప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీల గుండెల్లో రైళ్లే పరిగెడుతున్నాయి. ఏమవుతుంది జాతకం అని మదన పడడంతో సరిపోతుంది. ఏపీలో ఈసారి ఎన్నికలు చాలా కీలకంగా చెప్పుకోవాలి. ఎలా అంటే విభజన ఏపీలో ఒకసారి టీడీపీకి జనాల అవకాశం ఇచ్చారు. అప్పుడు చంద్రబాబు అనుభవం చూసి ఓట్లేశారు. ఆ తరువాత 2019లో జగన్ యువకుడు అని, సరికొత్తగా పాలిస్తాడు అని ఆయనకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు 2024లో చూస్తే ఈ ఇద్దరే ప్రధాన ప్రత్యర్థులుగా జనం ముందుకొస్తున్నారు. జనాలకు వేరే ఆప్షన్ లేదు అన్నది ఈ ఎన్నికల్లో కల్పించే ఒక తీరని లోటు. అందుకే కూడా జనాభిప్రాయం బయటపడటం లేదు అని అంటున్నారు. ఒక విద్యార్థిని టఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు చాలాసేపు ఆలోచించి జవాబు కోసం బుర్రా గోక్కుంటాడు. ఏపీలో ఓటర్ల పరిస్థితి అచ్చం అలాంటిదే. ఏపీలో టీడీపీ కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. అలాగే వైసీపీకి ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. ఏపీలో చంద్రబాబున, జగన్న ఎవరిని మళ్ళీ అధికారంలోకి తీసుకొని రావాలన్న దాని మీద ఓటర్లు ఎక్కువ సమయం ఆలోచిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరి వల్ల మరో 5 ఏళ్లలో ఏపీకి మేలు జరుగుతోంది, అలాగే సంక్షేమం, అభివృద్ధి ఈ రెండూ కూడా ఎవరి వల్ల సాధ్యపడతాయి అని కూడా ఓటర్లు ఆలోచిస్తున్న నేపథ్యం ఉంది. చంద్రబాబు అభివృద్ధి విషయంలో మార్కులు సంపాదిస్తే జగన్ సంక్షేమం విషయంలో మార్కులు సంపాదించారు. ఇక్కడ ఇద్దరికి మరోవైపు మైనస్ ఉంది. ఇక ఏపీలో సంక్షేమానికి ఇద్దరు తెరతీస్తున్నారు. ఏపీ అప్పుల కుప్పగా ఉన్న నేపథ్యంలో తట్టుకోగలదా అని పట్టణవాసులు ఆలోచిస్తున్నారు. పల్లెవాసులు మాత్రం తమ అవసరాలకు పథకాలు అవసరం అన్న భావనలోనే ఉన్నారు. మరోవైపు ఏపీలో పేరుకుపోయిన సమస్యలు అనేకం ఉన్నాయి. విభజన కష్టాలు ఇంకా తీరనే లేదు. రాజధాని పోలవరం వంటివి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. దాంతోపాటు ఏపీ ప్రగతి అన్నది మరో సమస్యగా ఉంది. కేంద్రం నుంచి 2 ప్రభుత్వాలకు సహాయం పెద్దగా అందలేదు. దాంతో టీడీపీ కూటమిలో బీజేపీ ఉన్న పెద్దగా సానుకూలత అయితే ఉండదు అనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు చూస్తే గత ఎన్నికల్లో దాదాపుగా 50% ఓట్ షేర్ తెచ్చుకున్న వైసీపీకి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనే 40% ఓట్ షేర్ ఉండదని టాకు. టీడీపీకి అంతే ఓట్ షేర్ ఉంది. దాంతో మిగిలిన 20% ఓట్ షేర్ ఎవరి వైపు టర్న్ అయితే వారిదే అధికారం. దాంతో ఈసారి ఏపీలో హోరీ పోరు తప్పదని అంచనా. ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఫలితాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. ఎవరికి ఏకపక్షంగా తీర్పు ఉండే ఛాన్స్ అయితే ఉండదు.